గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకి ఈ మధ్య డిఎస్సి కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2, హెచ్డబ్ల్యూ ఆల్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఏవి ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా కరెంట్ అఫైర్స్ స్కోప్ బాగా పెరిగిందండి. సో ఇంతవరకు ఒక 15-20 క్వశ్చన్స్ వచ్చేవి. అంతవరకు చదివితే సరిపోయేది అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ పోర్షన్ కరెంట్ అఫైర్స్ అడుగుతూ మళ్ళీ జస్ట్ డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ మాత్రం అడగకుండా దానికి సంబంధించి స్టాటిక్ జీకే పోర్షన్, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా అడిగి కన్ఫ్యూజన్ చేస్తున్నాడు. కాబట్టి మనము ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి విషయానికి దానికి బేసిక్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటుగా రిమైనింగ్ 360 డిగ్రీస్లో మిగతా ఏ సబ్జెక్ట్ లోపల దానికి ఇంటర్ రిలేటెడ్గా ఉన్నటువంటి లింక్ కో రిలేటెడ్గా ఉన్నటువంటి వాటిని ఒకటి దగ్గర చేర్చి ప్రిపేర్ కండి. అప్పుడు మనం సక్సెస్ఫుల్గా పేపర్ 1లో విజయం సాధించి జాబ్కి దగ్గర అవుతాము. సో ఈ ప్రయాణంలో మనం కరెంట్ అఫైర్స్ తర్వాత దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి జీకే, స్టాక్ జీకే, తర్వాత జనరల్ స్టడీస్ విషయాలు ఎలా చదవాలనేటువంటి చిన్నగా వీడియోస్ రూపొందిస్తానండి. జస్ట్ ఒక 3 మినిట్స్ కేటాయించి ఒక 30 విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ లెటెస్ట్ స్టార్ట్ ది వీడియో. మనకు 2023 2023 సెప్టెంబర్ 17 నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారండి. ఈ పథకం అండి పిఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు. సో ఈ డేట్ ఏదండి? సెప్టెంబర్ 17 జ్ఞాపకం పెట్టుకోండి. సో పిఎం విశ్వకర్మ పథకం. సో ఇది ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరికండి? ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక 30 లక్షల మంది చేతి వృత్తుల వారికి ఎన్ని లక్షల మంది అండి? 30 లక్షల మంది చేతి వృత్తుల వారికి 13,000 కోట్ల రూపాయలతో, ఎన్ని కోట్ల రూపాయలతో? 13,000 కోట్ల రూపాయలతో ఒక 18 రకాలకు చెందినటువంటి సామాజిక కులాలకు చెందినటువంటి ఒక 18 రకాల వర్గాల వారికి లబ్ధి చేకూర్చే ఒక 13,000 కోట్ల రూపాయలతో వారికి వారి వృత్తులలో నైపుణ్యం సాధించే విధంగా ట్రైనింగ్ ఇచ్చేసేసి ఎన్ని లక్షల మంది? 30 లక్షల మంది చేతి వృత్తుల వారికి 13,000 కోట్ల రూపాయలతో 18 సామాజిక వర్గాలకు చెందినటువంటి ఓబీసీ వాళ్ళకు 18 కులవృత్తులకు చెందినటువంటి ఓబీసీ వర్గానికి చెందిన వారి కొరకు రూపొందించిన పథకమే పిఎం విశ్వకర్మ పథకం. ఎప్పుడు ప్రారంభించారండి? సెప్టెంబర్ 17. సో ఈ 4-5 విషయాలు కొంచెం దీనికి సంబంధించి ఇవన్నీ న్యూమరికల్గా ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఒక 4-5 సార్లు రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమొరీ. సెప్టెంబర్ 17 అనగానే మనకు ఇంకోటి గుర్తు రావాలి. సెప్టెంబర్ 17 అనగానే మనకు న్యూఢిల్లీ లోపల ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఒకటైనటువంటి దాంట్లో ప్రథమ దశ పూర్తయిందండి. అది ఆ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కి ఏమని పేరు పెట్టారండి? యశోభూమి. సో న్యూఢిల్లీలో ద్వారకాలో ప్రారంభించినటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. సేమ్ అదే సెప్టెంబర్ 17 నాడు దాని పేరేం పెట్టారండి? యశోభూమి. ఇది సెప్టెంబర్ 17 పైన రెండో విషయం. సెప్టెంబర్ 17 గుర్తుకు రాని ఇంకొక 3 విషయం గుర్తుకు రావాలి. 2022 సెప్టెంబర్ 17న భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి చిరుతలను ప్యాంథేరా పార్థస్. చిరుత యొక్క శాస్త్రీయ నామం ఏంటిదండి? ప్యాంథేరా పార్థస్. చిరుతలను భారతదేశం లోపల మళ్ళీ అభివృద్ధి చెందించాలని చెప్పేసి 2009లో చిరుత ప్రాజెక్టు తీసుకొచ్చారు. దీనిలో భాగంగా 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి, ఏ దేశం నుంచి అండి? నమీబియా నుంచి ఒక 8 చిరుతలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని మనకు కునో నేషనల్ పార్కులో వదిలిపెట్టారు. ఎక్కడండి? మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో. ఏ సంవత్సరం? 2022 సెప్టెంబర్ 17. మొన్న రీసెంట్గా ఏప్రిల్లో మనము దక్షిణాఫ్రికా నుండి, ఎక్కడి నుంచి అండి? దక్షిణాఫ్రికా నుంచి ఒక 12 చిరుతలు తీసుకొచ్చి మళ్ళీ సేమ్ మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో వదిలివేయడం జరిగింది. ఏ ప్రాజెక్టులో భాగంగా అండి? ప్రాజెక్టు చిరుతలో భాగంగా. దీని యొక్క శాస్త్రీయ నియమం ఏంటిదండి? ప్యాంథేరా పార్థస్. చిరుత పుల్లలను మళ్ళీ భారతదేశంలో పునరుద్ధి అంతరించిపోతున్న వీటిని మళ్ళీ అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రాజెక్టు చిరుత అనుకోండి. ఆ విధంగా ఈ డేట్ జ్ఞాపకం పెట్టుకోండి. 2022 సెప్టెంబర్ 17. ఫస్ట్ ఎక్కడి నుంచి తెచ్చామండి? నమీబియా నుంచి. మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చామండి? రీసెంట్గా దక్షిణాఫ్రికా నుంచి. అక్కడ నుంచి 8 తీసుకొచ్చాం నమీబియా నుంచి. దక్షిణాఫ్రికా నుంచి 12 తీసుకొచ్చామని చెప్పేసి ఈ సెప్టెంబర్ 17 గుర్తుకు రాగానే ఈ 3వ విషయం మీకు గుర్తుకు రావాలి. సెప్టెంబర్ 17 అనగానే మళ్ళీ మనకు వివి. సెప్టెంబర్ 17 1948 విమోచన దినోత్సవం, విలీన దినోత్సవం. మనము నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావడం జరిగింది కాబట్టి విలీన దినోత్సవం. మనకు నిజాం నుంచి విమోచనం జరిగింది కాబట్టి విమోచన దినంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 17 1948 విలీన దినోత్సవం సెప్టెంబర్ 17. ఈ వివి అనే పదంతో ఇంకొక రిథమిక్గా ఒక 5 to 6 పాయింట్స్ ఉంటాయండి. వాటిని కూడా ఒకసారి మనం చూద్దాం. వివి అనగానే మనకు గుర్తొచ్చే రాష్ట్రపతి ఎవరండి? వివి గిరి గారు. వివి అనగానే మనకు ఎవరు గుర్తుకు రావాలి? వివి గిరి గారు. వివి గిరి గారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చూద్దాం. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరండి? వివి గిరి గారు. తాత్కాలిక
రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మొదటి వారు ఎవరండి? వివి గిరి గారు. తక్కువ మెజారిటీతోటి ఎన్నికైనటువంటి రాష్ట్రపతి ఎవరండి? వివి గిరి గారు. అతి తక్కువ మెజారిటీతో గెలిచినటువంటి రాష్ట్రపతి ఎవరండి? వివి గిరి గారు. చూడండి ఇక్కడ 2 తాతోటి ఉంటాయి. ఫస్ట్ తా ఏంటిదండి? తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన రాష్ట్రపతి ఎవరు? వివి గిరి గారు. తక్కువ మెజారిటీతో గెలిచినటువంటి రాష్ట్రపతి ఎవరండి? వివి గిరి గారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రాష్ట్రపతి కూడా వివి గిరి గారే. వివి గిరి గారి యొక్క ప్రత్యర్థి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవ రెడ్డి గారు. ఈ 4 విషయాలు మనకు వివి గిరి గారు పేరు వినగానే ఇవన్నీ జ్ఞాపకం రావాలి. సో ఇదంతా స్టాటిక్ పోర్షన్, ఇదంతా స్టాటిక్ జీకే అన్నట్టు. సో ఇక్కడ ఉన్నటువంటి చిన్నగా మనం ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే దట్ మీన్స్ ఇంటర్లింకింగ్, సబ్జెక్ట్ ఇంటర్లింకింగ్ చేసుకోండి. ఎక్కువ చదివితే వేస్ట్ చదివితే కన్ఫ్యూజ్ అయిపోయి అన్నీ మర్చిపోతాం అనుకుంటామనండి. అసలు అలా కాదు. ఎక్కువ చదివితేనే బాగుంటుంది. ఎక్కువ చదివితేనే విషయాలను ఇంటర్లింక్ చేసేసి లింకప్ చేసి చదువుకోవడం ది బెస్ట్ మెథడ్. అందుకే సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫాలో అయిన మెథడ్ ఏంటిదంటే వాటిని లింక్ చేయడం. ఎవరైతే ఎక్కువ లింక్ చేస్తారో వాళ్ళే తొందరగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. మూస ధోరణిలో మూడి పద్ధతిలో చదివితే ఈ జనరేషన్కి ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ రావడం చాలా కష్టం అండి. సో ఇలాగే ప్లాన్ చేయండి. మీ ఓన్ మెథడ్లో మీకు నచ్చినటువంటి టెక్నిక్స్ ఉపయోగించేసి అలా ఫాస్ట్గా వెళ్ళిపోండి. సో నెక్స్ట్ థ్యాంక్ యూ అండి. ఇది వివి అనే పదం వినగానే రెండవది. నెక్స్ట్ వివి అని గుర్తుకు రాగానే మూడోది గుర్తుకు రావాలి వినాయకరావు విద్యాలంకర్ గారు. మనకు తెలంగాణ చరిత్రలో వస్తుందని ఒక గొప్ప మహానుభావుడు వినాయకరావు విద్యాలంకర్ గారు. ఇతనికి దక్షిణ కేసరి అనే బిరుదు కలదు. ఏం బిరుదు కలదండి? దక్షిణ కేసరి అనేటువంటి బిరుదు కలదు. వినాయకరావు విద్యాలంకర్ గారికి ఉన్నటువంటి బిరుదు ఏంటిదండి? దక్షిణ కేసరి. ఇతను కేశవరావు కోరాట్కర్ గారి కుమారుడు కేశవరావు కోరాట్కర్ గారు. సో ఇతని పేరు మీదుగా ఇప్పటికీ కేశవ మెమోరియల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి హైదరాబాద్లో. కేశవరావు కోరాట్కర్ గారు ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్రకు చెందినటువంటి వారు. తర్వాత దయానంద సరస్వతి రాసినటువంటి సత్యార్థ ప్రకాశికను మరాఠీ భాషలకు అనువదించిన మహానుభావుడు. ఇతని కొడుకే వినాయకరావు విద్యాలంకర్. ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే దక్షిణ కేసరి. కేశవరావు కోరాట్కర్ గారు కూడా హైదరాబాద్ ఆర్య సమాజ్ శాఖకు అధ్యక్షుడిగా వివరించారు. ఇతను కూడా ఆర్య సమాజ్ శాఖకు అధ్యక్షుడిగా వివరించారు. సో ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దాంతోపాటు వివితోటి ఇంకొక విషయం వస్తుంది మనకు, వితంతు పునర్వివాహ చట్టం. పునర్వివాహ చట్టం కొరకు వితంతులకు పునర్వివాహం చేయవచ్చు అని చెప్పేసి దాని గురించి కృషి చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఎవరండి? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సో మనకి సతీసాగం అనగానే రాజరామన్ ఇలా గుర్తుకు రావను. వితంతు పునర్వివాహాలకు సంబంధించిన వ్యక్తి ఎవరైనా సామాజికవేత్త, సంస్కరణవేత్త అనగానే ఎవరు గుర్తుకు రావాలండి? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రావు గారు. సో ఇతని యొక్క కృషి ఫలితంగా వితంతు పునర్వివాహ చట్టాన్ని ఎవరి కాలంలో చేశారండి? లార్డ్ డల్హౌసీ కాలంలో. ఎవరి కాలంలో? లార్డ్ డల్హౌసీ కాలంలో వితంతు పునర్వివాహ చట్టం డల్హౌసీ కాలంలో. నెక్స్ట్ వివిఎన్ గుర్తుగానే మనకు పోలాండ్ రాజధాని వార్సా ఏ నది ఒడ్డున ఉంటుంది? విస్తులా నది ఒడ్డు ఉంది. ఈ స్టాక్ జీకే పాయింట్. పోలాండ్ రాజధాని ఇది కూడా వావా అనుకోండి. పోలాండ్ రాజధాని యొక్క రాజధాని వార్సా ఏ నది ఒడ్డున ఉంది? విస్తులా నది ఒడ్డున ఉంది. తర్వాత వాషింగ్టన్లో ఉన్నటువంటి వైట్ హౌస్ అమెరికాలో ఎక్కడ ఉంది? ఏ సిటీలో ఉందని అంటే ఎక్కడ చెప్పాలండి? వాషింగ్టన్లో ఉందని చెప్పాలి. వైట్ హౌస్ ఎక్కడ ఉందండి? వాషింగ్టన్లో ఉంది. నెక్స్ట్ మనకు విశ్వేశ్వర శివుడు విద్యాగురువుగా ఎవరికి ఉన్నారండి? రుద్రమదేవి యొక్క విద్యాగురువు ఎవరండి? విశ్వేశ్వర శివుడు రుద్రమదేవికి విద్యాగురువు. అదే కాకుండా ఇతను గణపతి దేవుడికి కూడా గురువే. సో తండ్రి కూతురు ఇద్దరికి కూడా గురువుగా వ్యవహరించేటువంటి మహానుభావుడు ఎవరండి? విశ్వేశ్వర శివుడు. విద్యాగురువుగా రుద్రమదేవికి ఉన్నవారు ఎవరండి? విశ్వేశ్వర శివుడు. ఇక్కడ చూడండి వివి అనే పదం చూడగానే మీకు 1, 2, 3, 4, 5, 6, 7 సో ఈ విధంగా కొన్ని సెంటెన్స్ తోటి కూడా రిథమిక్గా మనకు ఒక 40-50 విషయాలు నేర్చుకోవచ్చు అండి. అంటే ఆ రేంజ్లో మీరు సబ్జెక్ట్ని అంత డెప్త్గా చదవండి. సో మీకు ఆల్రెడీ ఇంటర్లింకింగ్ చేసేసుకుంటే చాలా తక్కువ సమయంలో బుల్లెట్ లాగా, అంటే ఒక పిట్టకు ఒక బుల్లెట్కు ఒక 2 పక్షులు అనేటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో అలా కాకుండా మనం ఒక 10-15 పాయింట్లు నేర్చుకోవాలి. ఒక డేట్ను వినగానే దానికి సంబంధించి అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 పాయింట్లు నేర్చుకోవాలి. ఒక పదం వినగానే రిథమిక్ దానికి సంబంధించి ఒక 5 నుంచి 10 పాయింట్లు నేర్చుకోవాలి. ఈ విధంగా ఎంత మనం వేస్ట్గా చదివితే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఎంత కన్ఫ్యూజన్ చేసినా సక్సెస్ఫుల్ అవుతాము. నెక్స్ట్ లూలు మాల్, హైదరాబాద్లో కూకట్పల్లిలో ప్రారంభించినటువంటి లూలు మాల్ ఏ దేశానికి చెందినటువంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అంటే యుఏఈ. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. లూలు మాల్ యుఏఈకి చెందినటువంటి ఇంటర్నేషనల్ మాల్. సో అది ఇక్కడ యుఏఈ వాళ్ళ యొక్క బ్రాంచ్ మనకి ఇక్కడ ఏర్పాటు చేశారండి. లూలు మాల్ కేటీఆర్ గారు ఓపెన్ చేశారు కూకట్పల్లిలో. యుఏఈ వాళ్ళది లూలు మాల్. ఈ విధంగా ఒక 2 నిమిషాల లోపల 20 విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.